అందరికీ నమస్కారం. నేను నల్గొండ నుంచి వచ్చాను. మునుగోడు పిఎస్. ఈ 3 days ట్రైనింగ్ అనగానే పీటీసీ మేడ్చల్లో నేను ట్రైన్ చేసి వెళ్ళాను సార్. నేను మీ దగ్గరనే 24/7. అవును సార్. చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ వస్తామో రామో, ఇక రాములు ఇదే లాస్ట్ టైం అని అనుకున్నాను సార్. కానీ మళ్ళీ అది అందులో నా పేరు ఉండగానే మళ్ళీ చూడడానికి వెళ్తున్నానని చాలా సంతోషపడ్డా సార్. అప్పుడు నిజం లేదు సార్. 3 days లేదు సార్. 3 days మళ్ళీ అక్కడికి పోవచ్చు. 3 రోజుల వరకు మంచిగా ఆ పిఎస్లో ఉన్న డ్యూటీస్ చూసి 3 రోజుల వరకు మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేసి రావచ్చు అని అనుకున్నా సార్. ఎంజాయ్ చేస్తుంది లేదు సార్, అంటే నేర్చుకుంటూ ఎంజాయ్ చేసుకోవడం కొరకు వచ్చాను సార్. కాలేదు సార్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది డ్రోన్ టెక్నాలజీ బాగా నచ్చింది సార్. నాకు 100 కాల్కు డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసినట్లయితే సత్వర న్యాయం చేయగలుగుతామని నాకు అనిపిస్తుంది సార్. ప్రతి పిఎస్కు ఇప్పుడు ఒక డ్రోన్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది సార్. నాకు ప్రతి పిఎస్లో కూడా 100 కాల్ రాగానే మరి అది నిజమా కాదని ఎమ్మటే వెళ్ళి చూసుకోవడం, దానివల్ల ఎమ్మటే న్యాయం చేయగలగచ్చు అని కనిపిస్తుంది సార్. నాకు 21లో పరావస్తులు ఇట్లా ఎగ్జామ్ పెడుతురు, ట్రైనింగ్ ఇస్తారని తెలిసినప్పుడు ఎగ్జామ్ రాసింది సార్. అప్పుడు రాస్తే క్వాలిఫై కాలేదు. అందులో కాకుంటే ఇక క్వాలిఫై కాలేదు కదా అని ఇంటికాడ కూర్చొని ప్రిపేర్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ కరీంనగర్కి వెళ్ళాం సార్. ఫస్ట్ 1 month తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యనారాయణ సార్ మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారు సార్. తర్వాత ఇప్పుడు ఉంటుండగా ఇట్లా పరావస్తు ఫౌండేషన్ సార్ అని తెలిసిన తర్వాత ట్రైనింగ్ కోచింగ్ తీసుకోలేకపోయినా ట్రైనింగ్ సార్ కాడికి రావడం జరిగిందని అనుకున్నా సార్. అదృష్టం అది ఫస్ట్ లేదనుకున్నా సార్. తర్వాత మళ్ళీ ఇక్కడనే ట్రైనింగ్ చేయగలుగుతున్నా అని చాలా సంతోషపడ్డా సార్ మీ దగ్గర.